వెల్కమ్ టు ఐఏసీ. సో మనకి రీసెంట్గానే CGL టైర్ 1కి సంబంధించి SSC CGL టైర్ 1 రిజల్ట్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో మన ఐఏసీలో ప్రతి బ్రాంచ్లో ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కావచ్చు, సో నాన్ ఐఏసీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఐఏసీ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీ ముందున్న అసలైన టార్గెట్ CGL టైర్ 2. సో ఇప్పుడు కట్ ఆఫ్స్ గురించి ఒకసారి చూద్దాం. టైర్ 1లో కట్ ఆఫ్ కావచ్చు, ఆ మార్క్స్కి సంబంధించింది కావచ్చు, ఒకసారి చూద్దాం. దానికన్నా ముందర మీ ముందున్న CGL టైర్ 2 టార్గెట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే టైర్ 2కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు. 18th, 19th, 20th జాన్లో మీకు ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి చూసుకున్నా లేదా రేపటి నుంచి చూసుకున్నా 44 డేస్. 44 డేస్లో మీకు ఆల్మోస్ట్ ఒక 8 డేస్ లేదా 7 డేస్ 1 వీక్ అలా తీసేయాల్సి ఉంటుంది. అది మనకి ఉన్న ఏమంటారు షెడ్యూల్ ప్రకారం కావచ్చు, మీకున్న ఆ వర్క్ ప్రకారం కావచ్చు. ఇట్లా చూసుకున్నట్టయితే అంటే ఎగ్జాక్ట్గా 36 డేస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ టైర్ 1కి ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటారు, సో ఎన్ని మాక్ టెస్ట్లు రాసుంటారు, ఎన్ని రివిజన్స్, ఎన్ని స్ట్రాటజీస్, సో ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. టైర్ 2 అనేది ఇంకా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రిపరేషన్ ఒక ఎత్తు, సో ఇప్పటి నుంచి చేయాల్సింది సో దీనికి మించి ఉండాల్సి ఉంటుంది. ఫోకస్డ్గా ఉండాలి, స్ట్రాటజీస్ని ఫాలో అవ్వడం, యాక్యురసీని మెయింటైన్ చేయడం. సో కొన్ని ఏవైతే స్మార్ట్ వేస్ ఉన్నాయో వాటిని నేర్చుకోవడం. అంటే తక్కువ టైం ఉంది కాబట్టి మీరు కొన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అలాగే రివిజన్ అనేవి మ్యాక్సిమం ఎన్ని ఇవ్వగలిగితే అన్ని. ఎందుకంటే ఈ విషయం టైర్ 1 క్వాలిఫై అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, రివిజన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది. కాబట్టి టైర్ 2కి ఇక నుంచి మీరు ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీగా ప్రిపేర్ అవ్వాలి. దీనికోసం అని చెప్పేసి మన IACE అండ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ని స్టూడెంట్స్కి అందిస్తుంది. ఎవరైతే మన స్టూడెంట్స్లో ఇంకా మీ డేటాని అప్డేట్ చేసుకోలేదో, అంటే ఎవరైతే క్వాలిఫై ఉన్నారో అప్డేట్ చేసుకోలేదో, సో రేపు ప్రతి బ్రాంచ్లో కూడా మన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ డేటాని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ క్రూషియల్ టైంలో కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కావచ్చు, కొంత గైడెన్స్ కావచ్చు, లేకపోతే తక్కువ టైంలో ఎక్కువ సార్లు రివిజన్ చేయడం, సో స్మార్ట్గా మీ డౌట్స్ని క్లారిఫై చేసేసుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకునేలా చేయడం, ఇవన్నీ కూడా మీకు అవసరం. సో మిషన్ మీది, విజన్ మాది. కాబట్టి మీరు ఇప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే మీ ప్రిపరేషన్తో పాటు మీకు ఈ షార్ట్ టైంలో కొంత గైడెన్స్, అలాగే కొన్ని మీ ప్రిపరేషన్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కంటెంట్ కావచ్చు, ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, స్మార్ట్ వేస్ కావచ్చు, రివిజన్ కావచ్చు, ఇలా ఏదైనా. గతంలో మీరు చూడొచ్చు, మనకి టైర్ 1కి వచ్చేటప్పటికి 150+ మాక్ టెస్ట్లని మనం కండక్ట్ చేయడం, సూపర్ 60 లాంటివి నిర్వహించడం, సో రిప్ లాంటి వాటిని కండక్ట్ చేయడం, MSG లాంటి వాటిని కండక్ట్ చేయడం. అంటే ఒక్కొక్క ప్రోగ్రాంలో కొంతమంది స్టూడెంట్స్కి సెట్ అవుతుంది, ఒక్కొక్క ప్రోగ్రాంలో కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ ఏదైతే వీక్ ఉన్నారో దాంట్లో స్ట్రాంగ్ అవ్వచ్చు. స్ట్రాంగ్ ఉన్న వాటిని ఇంకా స్మార్ట్ వేగా మనకి ప్రిపేర్ అవ్వడానికి మీకు టైర్ 1లో ఇవన్నీ హెల్ప్ అయి ఉంటాయి. అంతేకాకుండా సో యూట్యూబ్లో కూడా మనకి ఇంగ్లీష్ కావచ్చు, GS కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అప్డేట్స్ని, కరెంట్ అఫైర్స్ని, ఇలాంటి వాటిని ఆన్లైన్ ఆఫ్లైన్లో ఈ రెండిట్లో కూడా టైర్ 1కి మీ ప్రిపరేషన్, అలాగే మన IACE ప్రోగ్రామ్స్ ఇంతవరకు కూడా వర్కౌట్ చేయడం జరిగింది. టైర్ 2 ఇంకొంచెం మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ డేటా అనేది మా దగ్గర ఉండేలా చూసుకోండి. ఎవరైతే మనకి ప్రజెంట్ బ్రాంచెస్కి దగ్గరగా లేరో మన IACE స్టూడెంట్స్, కింద ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. సో ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ని మనం పెట్టినప్పుడు త్వరగా మీకు తెలియకపోవచ్చు, లేదా ఏదైనా స్ట్రాటజీ కావాలి, ఫాలో అప్ చేసుకోవాలి, మిమ్మల్ని ఎంతవరకు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఇవన్నీ కూడా సో దానికి సంబంధించి ఉండాలి కదా అండి. సో అందుకని చెప్పేసి ఇదంతా. అండ్ నెక్స్ట్ వన్, ఒక్కసారి టైర్ 1 కట్ ఆఫ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో టైర్ 1లో ఓవరాల్గా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 1,65,240 మెంబర్స్. ఇప్పుడు వీళ్ళల్లో మీరు ఒకళ్ళు. మీరు అనుకున్న జాబ్, మీరు అనుకున్న లక్ష్యాన్ని అండ్ చేరుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకెంత వరకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకెన్ని రివిజన్స్, ఇంకేం సరి చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూడాలి. టైర్ 1లో ఒకసారి చూడండి. టైర్ 1లో మీకు జనరల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఏది ఇక్కడ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని ఉన్నాయి కదా. సో లిస్ట్ 1లో వచ్చేటప్పటికి జనరల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి JSO జాబ్స్కి సంబంధించి అనమాట. ఇది 167 ఉంది. అది SC కట్ ఆఫ్ 143 అని చెప్పేసి ఉంది. ఇలాగా మనకి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసుకున్నట్టే లిస్ట్ 2లో ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ అనే దానికి అప్లై చేశారో లేదా ఆ జాబ్కి సంబంధించి ఎస్పెషల్లీ మనకి జనరల్ కట్ ఆఫ్ 170.656 అలా ఉంటే సో మనకి ఇట్లా ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 134.49 కింద ఉండడం జరిగింది. సో మిగతా అన్ని జాబ్స్కి కూడా ఓవరాల్గా మనకి జనరల్ కట్ ఆఫ్ చూడండి 153.18 అట్లా ఉంది. సో మిగతావి 126, 111 ఇట్లా ఉండడం జరిగింది. యాక్యురసీ ఎవరైతే మెయింటైన్ చేశారో సో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అయింది. వాళ్ళకి వచ్చిన నార్మల్ మార్క్స్ కన్నా నార్మలైజేషన్లో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయింది అని కూడా చెప్పొచ్చు. సో ఇలా చూస్తుంటే మనకి అప్రాక్సిమేట్లీ 1:9లో సెలెక్షన్ జరిగి ఉండొచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్ అని చెప్పి అనుకుంటున్నాం 1:9 అలా అయి ఉండొచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక కట్ ఆఫ్ అనేది ఉందనుకోండి, మీకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఎంతవరకు రీచ్ అవ్వాలి, దాని తర్వాత ఎంత మనం గోల్ పెట్టుకోవాలి మీరు అనుకున్న జాబ్ని చేరుకోవడానికి. ఇప్పుడు ఎస్ఎస్సి జాబ్ కొట్టడం అనేది మనకి మెయిన్ గోల్. ఎస్ఎస్సిలో చాలా జాబ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మన సిట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఐఆర్ఎఫ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆల్ ఇండియా ర్యాంక్స్ని టార్గెట్ ఎందుకు చేసాం. సో మనకంటూ ఒక డ్రీమ్ జాబ్ ఎస్ఎస్సిలో ఉంటుంది. సో కొంతమందికి మనకి ఏమని చెప్పేసి అంటారు, ఒక పర్టికులర్ జాబ్ అనుకోండి, కొంతమందికి స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ అని ఉంటుంది, కొంతమందికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని కూడా టార్గెట్ చేసే సమయం ఇది. కాబట్టి మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాథ్స్ కావచ్చు, జిఎస్ కావచ్చు, అంటే యాప్టిట్యూడ్ కావచ్చు, జిఎస్ కావచ్చు, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. కేవలం ఒక దాని మీదే డిపెండ్ అయిపోతే గనక అది ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ టైర్ 1లో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు ఏదైతే ఫేస్ చేశారో టైర్ 2లో దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు 36 డేస్ ఉన్నాయి, కూర్చుని 36 డేస్ పీవైక్యూస్నే చదువుతా కొంతమంది తప్పు చేస్తారు, లేకపోతే ఓన్లీ కాన్సెప్ట్స్ నేర్చేసుకుందామని కొంతమంది ఓన్లీ ప్రాక్టీస్ మీదే పడిపోతారు. ఇట్లాంటివి ఒకే టైప్ ఆఫ్ అప్రోచ్ ఉండడం వల్ల మీరు ఒకటే ఉందనుకోండి అది బ్యాలెన్సబుల్గా ఉండదు. ఒకటి కాన్సెప్ట్ అండ్ లెర్నింగ్ ఎంత వచ్చినా సరే, మీకు ఎంత బాగా వచ్చినా సరే, ఇక్కడ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని దాటుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి కదా. ఇంతమందిని దాటుకుంటూ, లేకపోతే రియల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో మనకి టైర్ 2 కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి కదా. అంటే మీ కాన్సెప్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మీరు పెట్టే ప్రతి ఆన్సర్ కూడా ఎంత యాక్యురేట్గా ఉండాలి, దాని ప్రకారం చదువుకోవాలి. ఈవెన్ జిఎస్లో మీకు పెద్దగా చేంజెస్ అనేవి ఏం కనిపించవు. టైర్ 1కి టైర్ 2కి మ్యాక్సిమం సిలబస్ అదే అడ్వాంటేజ్ కూడా మీకు. జిఎస్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ సేమ్ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఈ 36 డేస్లో అట్లీస్ట్ ఒక 2 hours 3 hours జిఎస్కి కేటాయించి రివిజన్ చేయడం అనమాట. సో ఎంత బాగా రివిజన్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా మీకు జిఎస్ సబ్జెక్ట్ అనేది నుంచి ఉంటుంది. ఈజీగా మీరు ఆన్సర్స్ పెట్టడానికి ఒక దారి అనేది వస్తుంది. 25 క్వశ్చన్స్ని మనం పెట్టలేము, లేకపోతే 20 క్వశ్చన్స్ని పెట్టలేము, లేకపోతే 18 క్వశ్చన్స్ని పెట్టలేము. 15 క్వశ్చన్సా, లేకపోతే 18 క్వశ్చన్సా, లేకపోతే 17 క్వశ్చన్సా, అది మనం రివిజన్ చేసిన దాని మీద, మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకున్నాం అనే దాని మీద, ఎన్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసామనే దాని మీద, సో ఎన్ని మిస్టేక్స్ని కాన్సెప్ట్లో సరి చేసుకునే అనే దాని మీద ఉంటుంది. సేమ్ ఇదే మిగతా సబ్జెక్ట్స్, అది ఇంగ్లీష్ కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, సో వీటి మీద కూడా సేమ్ ఇదే ప్రిన్సిపల్ వస్తుంది. వీటిలన్నిటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు దీని మీద ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వండి. సో ఐఏసీ కూడా మ్యాక్సిమం మీకు ఎంతవరకు హెల్ప్ చేయాలో మేము చెప్తా ఉంటాం కదా, ప్రతి అడుగులో కూడా మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో కూడా మీ లక్ష్యం వైపు ఐఏసీ తోడుగా ఉంటుంది. ఈసారి కూడా సో CGL టైర్ 2లో మన స్టూడెంట్స్కి ఆల్రెడీ మన సార్ ప్రామిస్ చేశారు. సో మనకి నార్మల్ ర్యాంక్స్ కాదు, ఆల్ ఇండియాలో ర్యాంక్స్ కొట్టించేలాగా సపోర్ట్ చేస్తామని. అలాగే ఐఆర్ఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే టైర్ 2కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అయ్యే విధంగా అది కంటెంట్ కావచ్చు, ప్రాక్టీస్ సెషన్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఐఏసీ ఫాలో అప్ చేస్తుంది. సో ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, సో మనం ఈ ఐఆర్ఎఫ్ కోసం అని చెప్పేసి సిట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. అందులో మన ఐఏసీలో నిర్వహించాం కదా. సో దాంట్లో మన ఐఏసీ స్టూడెంట్స్ కొంతమంది క్వాలిఫై అవ్వలేదు సిట్ ఎగ్జామ్లో, కానీ వాళ్ళు CGL టైర్ 1 ఏదైతే ఉందో అది క్వాలిఫై అయ్యారు. చాలామంది మన స్టూడెంట్స్ మన బ్రాంచెస్కి కాల్ చేసి సో ఐఆర్ఎఫ్లోకి రావడానికి ప్రాసెస్ ఏంటి, లేకపోతే తీసుకుంటారా, ఫర్దర్గా ఏంటి అని చెప్పేసి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించి ప్రాసెస్ ఏంటి, సో ఐఆర్ఎఫ్కి సంబంధించి తీసుకుంటామా, వీళ్ళకి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, అప్డేట్ ఏంటి అనేది రేపు మీకు ఒక వీడియో రూపంలో కానీ, లేకపోతే త్రూ దట్ మనకి బ్రాంచెస్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది రేపటికల్లా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో మీరు ఏం కంగారు పడద్దు, రేపటికల్లా మీకు ఒక క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా మీరు ఆరాంగా, హ్యాపీగా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా టైర్ 1లో టైర్ 2 మీద ఫోకస్ చేసి చదవండి, మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.